ఈ రెవెన్యూ గ్రామ సదస్సుకు వచ్చిన ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి, ఈఓ గారికి, ఎండోమెంట్స్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామ పెద్దలు, ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఎక్కడ చూసినా కానీ గ్రీవెన్స్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా 62% గ్రీవెన్స్లో ఏ సమస్యలు మొత్తం కూడా రెవెన్యూ ఉన్నాయి. రెవెన్యూ సమస్యలన్నీ కూడా తీర్చడానికి మరి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది. మీకున్న ఇబ్బందులు చెప్పండి. పాస్బుక్ లేకపోయినా, మన భూమిని ఏమైనా కబ్జా చేసినా కానీ, ఏమైనా రేషన్ కార్డు లేకపోయినా, పింఛన్ రాకపోయినా అన్నీ కూడా సమస్య చెప్పండి. ఎంఆర్ఓ గారు వీళ్ళు నమోదు చేసుకుంటారు. మనకు ఒక టైం ఇస్తారు, 6 వారాలు కానీ 2 నెలలు కానీ. దాన్ని బట్టి మనం న్యాయం జరిగేటట్టు అడుగుదాము. మనం ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఏ విధంగా మనకి ఎంతవరకు న్యాయం జరిగింది కూడా ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అని చెప్తారు, వీఆర్ఓని అడిగి చెప్తారు. కాబట్టి సమస్యలు సాధ్యమైనంత మనం తీర్చుకోవాలి ఇప్పుడే. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళుగా మనం చాలా ఇబ్బందులు పడ్డాము. మన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు ఎవరైనా సచివాలయానికి వస్తే కనీసం మనతో మాట్లాడిన వాళ్ళు లేరు. చివరికి మనల్ని ఇసుక్కొని ఏసడించి మనల్ని బయటికి పంపించిన రోజులు అన్నమాట. ఇవన్నీ కూడా మన నాయకులు అందరూ కూడా చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాబట్టి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగలిగాం. అందువల్ల కష్టాలన్నీ ఎప్పుడు కూడా కలకాలం ఉండవు, తాత్కాలికంగా ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు కూడా ఇక్కడ సచివాలయంలో పనిచేసే వాళ్ళు కూడా మన పిల్లలు లాంటి వాళ్ళే, ఉద్యోగస్తులే కాబట్టి వాళ్ళ చేత పని చేయించుకోండి. ఒక్కోసారి తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరుగుతుంటాయి. గత ప్రభుత్వంలోని ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులు జరగఉండొచ్చు. వాళ్ళు సచివాలయ సిబ్బంది వాళ్ళ వైపు మాట్లాడి ఉండొచ్చు. ఇప్పుడైతే మన ప్రభుత్వంలో మనం జాగ్రత్తగా మన పని మనం చేయించుకోవాలి. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, ఇక్కడ సచివాలయం సెక్రటరీ వీఆర్ఓ గారు ఉన్నారు, అదేవిధంగా ఎండోమెంట్ ఈఓ గారు ఉన్నారు. ఎండోమెంట్ సమస్యల్లో కూడా ఏదన్నా మరి అసైన్ ల్యాండ్ కానీ, ఇనామ్ ల్యాండ్స్, మరి టెంపుల్ ల్యాండ్స్ ఉంటే కనుక వాటిని ఎవరైనా ఆక్యుపై చేసినా, అదేవిధంగా ఇక్కడ వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి, మసీదు భూములు అవి ఉన్నాయి కదా, వాటిని కూడా పాట పెట్టి మన ఏదైనా మన ఇక్కడ ఉన్న రైతులకే అప్పచెప్పాలి. అది వ్యవసాయం చేసుకుంటారు. ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే దాని ద్వారా మన బతికే వాళ్ళు ఉంటే దాని మీద కార్యక్రమం చేద్దాము. మరి దేవాలయ భూములు కానీ, మసీదు భూములు కానీ కాపాడుకునే బాధ్యత మంది. వీటన్నిటి మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే